హాయ్, నేను లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ కటింగ్ చూపించాను కదా. ఇది వచ్చేసి పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో. ఆల్రెడీ మనం ఫెవికల్ పెట్టి అతికించుకున్నాం కదా. అలా అతికించుకున్న దాన్ని ఇప్పుడు ఫస్ట్లో మనం మెయిన్ క్లాత్కి మెడ అనేది కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేసుకుంటాము. అలాగే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఏమన్నా ఉంటే అవన్నీ కట్ చేసుకుంటాం అన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా అన్నీ స్టిచ్ చేసేసుకోవడమే, ఒకదాని మీద ఒకటి పెట్టి. ఇలా అతికించుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నాను కాబట్టి ఒక 15 మినిట్స్ అలా పట్టింది. సో ఇప్పుడు ఫ్రంట్లో 2 పార్ట్స్ కట్ చేసాం కదా, అది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి అంటించేసుకున్నాము ఆల్రెడీ. సో ఇప్పుడు మనం వాటిని విడిగా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్ట్స్ని మొత్తం అతికించి కుట్టుకుందాము. మిడిల్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అటుది ఇటుది 2 పక్కల షేప్ ఉన్నాయి కదా, వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టి అంటించేసుకోవాలి. సో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. మళ్ళీ నేను ఇవే వీడియోస్ పెట్టదలుచుకోవట్లేదు, అందుకని ఒకే వీడియోలో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ఒకవేళ బోర్ కొట్టి ఏదైనా టిప్ కావాలి అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు స్కిప్ చేసుకుంటూ. మొత్తం అలా అతికించేసి స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ పాయింట్ దగ్గర మంచిగా షేప్ అనేది వస్తుంది. అండ్ ఇదే క్రాప్ టాప్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఒక చోట స్టిచ్ చేసిన తర్వాత మనం 2 సార్లు అనేది కుట్లు వేసుకోవాలన్నమాట. 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికే ప్రిన్సెస్ కట్టే నేను ఇన్విజిబుల్ ఇలాగా బయటికి ఖర్చు కనబడకుండా ఎలాగా కుట్టాలి అనేది కూడా నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా పెడతాను. ఇలా షేప్ అటుపక్క ఇటుపక్క 2 అతికించేసుకోవాలి. అంటించుకున్న తరువాత మనకి షేప్ పాయింట్స్ దగ్గర చాలా నీట్గా వస్తాయి. ఇది మనం వేసుకున్నప్పుడు బాడీకి కూడా కరెక్ట్గా స్టిఫ్ అవుతుంది. వీటికి ఏం కప్స్ ఇవి అవి అవసరం లేదు. సో 2 సైడ్స్ నేను అంటించేస్తున్నాను. మనం అతికించేటప్పుడు ఏంటంటే ఒకవైపు సంఖ వైపు నుంచి ఒకసారి అంటిస్తాము, ఇంకోటేమో కింద వైపు నుంచి అంటిస్తాము. ఒకవేళ మిడిల్ పార్ట్లోది ఏదైనా మీకు కొంచెం ఎక్స్ట్రా అటు ఇటుగా వస్తే కనుక కట్ చేసుకోండి. అది కూడా కిందనే కట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నాకు వస్తుంది ఒక 1 ఇంచ్ అట్లాగా. ఇది ఎందుకంటే కర్వ్ తీసాం కదా, అలా దానివల్ల వస్తుందన్నమాట. అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ. మనకి ఇప్పుడు హ్యాండ్స్కి మనం బుట్ట చేతులు పెట్టుకున్నాం కదా, పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాంగా, ఆ 3 ఇంచెస్ని కొంచెం మిడిల్లోకి బ్లౌజ్ పార్ట్ అని హ్యాండ్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట. సిజర్ తోటి కట్ చేసుకుంటే ఇట్లాగా ఆ పైన ఉండే ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం కుచ్చులు పెట్టుకుంటాము. ఈ హ్యాండ్ దగ్గర కుచ్చు ఒకవైపు ఇప్పుడు బోత్ సైడ్స్ ఉన్నాయి కదా, ఒకవైపు ఏమో 3 కుచ్చులు వస్తాయి, ఇంకోవైపు 3 కుచ్చులు. ఇవి డైరెక్షన్ అనేవి మార్చుకోవాలన్నమాట. ఒక సైడ్ పెట్టిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. సో డైరెక్షన్స్లో కుచ్చులు అనేవి మొత్తం ఒకే వైపుకి పెట్టుకుంటూ రాకూడదు. మిడిల్ పాయింట్లోకి వచ్చేలోపు మనకి ఎన్ని కుచ్చులు అయితే పెట్టుకోగలమో అన్ని పెట్టుకోండి. అలాగే రిటర్న్లో ఇటువైపు వచ్చే షేప్ది మళ్ళీ దానికి ఆపోజిట్లో కుచ్చు అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే మనకి బుట్ట అనేది మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది, మంచిగా పఫీగా వస్తుందన్నమాట, బఫ్నెస్ అనేది. అండ్ హ్యాండ్ మోడల్స్ కూడా నేను కొన్ని డిఫరెంట్వి మీకు వీడియోస్ చేసి పెడతాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మన పఫ్నెస్ చూడండి, అంత మంచిగా కనిపిస్తుంది కదా. దీన్ని మనం పఫీగా ఇట్లా పట్టుకుంటే అలా వస్తుంది అనమాట. ఈ హ్యాండ్ మనం మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఇలాగే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట. అండ్ చాలామంది ముందే షేప్ పట్టి అనేది అదే హ్యాండ్ దగ్గర కర్వ్ ఇచ్చేస్తారు కదా, సంకలో కుట్టడానికి ఫ్రంట్ వైపు రావడానికి. నేనైతే ఎప్పుడైతే మనం హ్యాండ్ అయితే వేస్తామో అప్పుడే ఇస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. అండ్ బుట్ట పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా కట్ చూస్తే అది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో మనం ఒక మార్క్ అనేది ఇచ్చుకోండి, ఎందుకంటే ఇది హ్యాండ్ మనం బ్లౌజ్ పార్ట్కి బాడీ పార్ట్కి అంటించేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట, మళ్ళీ అవ్వకుండా. హ్యాండ్స్ రెండింటికి అలా బుట్ట పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం కింద ఉంది కదా, దానికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే క్లాత్ కానీ తిప్పుకోవచ్చు అనమాట. నేను క్లాత్ పెడుతున్నాను. లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ కింద అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అంటించుకున్న తర్వాత దాన్ని రివర్స్ తిప్పి 2 ఫోల్డ్స్ చేసామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది ఎంత తీసుకోవాలి అంటే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ దానికైతే 2 ఇంచెస్ తీసుకోవాలి.
ఫ్రంట్లోనే నేను డైరెక్ట్గా కుట్టు వేసేస్తున్నాను. దీనికి మళ్ళీ ఇదంతా ఏం పెట్టుకోను అనమాట. ఫ్రంట్ వైపు ఇలా చేస్తే నీట్గా ఉంటుంది. అండ్ ఆ ఖర్చు వచ్చింది కదా మనం అతికించిన దగ్గర, దాన్ని ఎటువైపు అయితే అంటుకుందో అటువైపుకే తిప్పేసి పెట్టేసుకోండి. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చామంటే మళ్ళీ కొంచెం ఇదిగా అవుతుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి కంప్లీట్ అవుతుంది. ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్నామంటే. లేదు పైపింగ్ వేసుకుంటాం అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలాగ ఇచ్చేస్తున్నాను. సో మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్స్కి కూడా సేమ్ అండి, మడత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే క్లాత్ రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు. అండ్ సేమ్ నేను బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే క్లాత్ పెట్టేసి పైన స్టిచ్ వేసుకున్నాను. దీనికి ఏంటంటే డైరెక్ట్గా స్టిచ్ వేయకూడదు, బ్యాక్లో కొంచెం మనం చేతి పని అనేది పడిద్ది అనమాట. సో బ్యాక్లో అంటించేటప్పుడు ఏంటంటే పైన ఒక కుట్టు వేసుకొని లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కింద అంతా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని తిప్పి ఆ క్లాత్ ఏదైతే ఖర్చు ఉంటుంది కదా అటువైపు మనకి దాని సైడు తిప్పేసిన తర్వాత దాని మీద ఎడ్జ్ కార్నర్లో వేసుకోవాలన్నమాట స్టిచ్. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కార్నర్లో వేసుకుంటే అటువైపుకు తిప్పడానికి నీట్గా మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వెనకాల టక్స్లు ఇచ్చుకోవాలన్నమాట. టక్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎలా ఇస్తారు అనేది నాకు కామెంట్లో పెట్టండి. బట్ నేను మాత్రం కరెక్ట్గా నెక్ వైపున 1 ఇంచు పట్టుకొని దాన్నే కిందకి స్ట్రైట్గా పట్టుకున్నామంటే మనకి ఒక మార్క్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నెక్ వైపు 1 ఇంచ్ పట్టుకోవాలి, పైన 3 మిగతా ఎంత ఉందో దాన్ని వదిలేయాలన్నమాట. ఇలా కిందకి స్ట్రైట్గా పట్టుకుంటే దాని దగ్గర మనం 4 ఇంచెస్ అనేది టక్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం కింద అతికించాం కదా లైనింగ్ క్లాత్ని, ఆ క్లాత్ని రివర్స్లో తిప్పేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని దాంతో పాటుగా కలిపి మనం మెడవైపు 1 ఇంచ్ పట్టుకొని స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా వేయాలి. అండ్ బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తుంది. మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ హుక్ కోసము ఎప్పుడు కట్ చేస్తామంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే మనకి బ్యాక్ షేప్ కూడా నీట్గా బాడీకి అతుక్కొని ఉంటుంది. లేదు అటు ఇటుగా పోయింది అనుకోండి, మనకి మళ్ళీ కొంచెం డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. మనకి టక్స్లు అనేవి 2 సైడ్స్ వేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ రెడీ, బ్యాక్ పార్ట్ రెడీ. అలాగే బ్యాక్ హ్యాండ్స్ కూడా నేను ఏంటంటే వీళ్ళకి బార్డర్ ఇచ్చారు, ఆ బార్డర్ కూడా వేసేసుకున్నాను. అందుకని హ్యాండ్స్కి నేను పైపింగ్ అనేది అట్లాంటివి ఏం పెట్టుకోలేదన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను అది క్లియర్ చేస్తాను. అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం నీట్గా వస్తుంది. సో కింద కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం షోల్డర్ని అంటించుకోవాలన్నమాట. షోల్డర్ పార్ట్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా చూసుకొని షోల్డర్ని అతికించుకోవాలి. షోల్డర్ని జాయింట్స్ చేసిన తర్వాత మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత అయినా పైపింగ్ వేసుకోవచ్చు. నేను ఒకేసారి పైపింగ్ అయితే వేసేసాను. అండ్ పైపింగ్ కూడా వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒకసారి రివర్స్ పెట్టేసి ఇప్పుడు మనం డైరెక్ట్ హ్యాండ్స్ అంటించేయడమే. షోల్డర్ తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు, ఏ హ్యాండ్స్ అయినా సరే. నేను మిడిల్లో హ్యాండ్స్కి ఒక మార్క్ ఇచ్చాను కదా, ఆ మార్క్ని షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే జాయిన్ చేసి కుట్టేసామో అక్కడ కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ రావాలన్నమాట. అలా వస్తే మీకు ఇది అనేది వచ్చింది. నేను మార్క్ చేసుకున్నది కరెక్ట్గా మెజర్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇఫ్ మీకు బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్కి ఏమైనా అతుకులు పడతాయి అనుకుంటే కనుక ముందే వేసేసుకోవాలి, అంటించిన తర్వాత అవ్వదు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్యాబ్రిక్. 36 సైజ్ వరకు కూడా మీకు లైనింగ్ క్లాత్ ఎంతైతే వస్తుందో మీటర్లో ఆ క్లాత్ అనేది సరిపోతుంది, అతుకులు పడవు. హ్యాండ్స్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కింద ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకుంటున్నాం అనమాట. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాము. మీరైతే ఎలా ఓపెన్ చేస్తారు, మీకు ఎలా ఐడియా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ కింద హ్యాండ్ లూజ్ పెట్టేశాను. అలాగే ఆర్మ్ ఉంది కదా, దాని దగ్గర ఆర్మ్స్కి మనం పైన షోల్డర్ దగ్గర కుట్టేసాం కదా, ఆ కుట్టుని సరిగ్గా పెట్టుకొని అలాగే భాగంలో మనం ఎంతైతే ఉందో మెజర్మెంట్ దాని ప్రకారం ఒక మార్క్ చేసుకొని మిడిల్లో మనకి కింద లూజ్ ఎంత ఉంది బ్లౌజ్ పార్ట్ది అనేది చూసుకొని మనకి కొంచెం అటు ఇటుగా 2 ఇంచెస్ వదిలేసి మనం కరెక్ట్గా మెజర్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా 3 డాట్స్ని కలిపేసుకుని
ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్గా లోపల వైపే కుట్టేసుకోవద్దు. ఒక్కొక్క క్లాత్కి ఏంటంటే పీసులు పోతాయి. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్కి పీసులు పోతున్నాయి. అందుకని మార్క్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే రివర్స్లో క్లాత్ని వేయకుండా చివర్లో మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పైకి పెట్టుకుని నేను ఎక్స్ట్రా ఏదన్నా ఖర్చు ఉంది, ఇంతకంటే ఎక్కువ అవుతుంది అనుకున్నది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టుకొని పైన కుట్టేశాను చివర్లో. ఇలా చేసుకొని మనం బ్లౌజ్ని రివర్స్ తిప్పామనుకోండి సైడ్లో మనకి జాయింట్ దగ్గర ఖర్చు దగ్గర వస్తుంది కదా, ఆ ఖర్చు అనేది రివర్స్ అవుతుంది, ఇన్విజిబుల్ అవుతుంది. అండ్ మనకి ఏదైనా క్లాత్ గుచ్చుకునేదైతే గుచ్చుకోదు, అలాగే ఊర్లాగ్తో కూడా పని లేదు. ఇలా ఇన్విజిబుల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం మార్క్ ఏదైతే చేసుకున్నామో దాని ప్రకారం కుట్టు వేసుకోవచ్చు. అండ్ సంఘభాగంలో కూడా 2 స్టిచ్లు పైన కింద జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ కిందకు వచ్చేలోపు అటు ఇటుగా అవుతుంది. 2 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఖర్చు కూడా కొద్దిగా అటు ఇటుగా జరుపుకుంటే కరెక్ట్ అవుతుంది. అండ్ కిందకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కుట్టు అనేది లాగిన్ చేయాలి. 2 వైపులా ఇలాగే మనం ఒకవైపు మార్క్ చేసుకుంటే చాలు, రెండో వైపు ఆటోమేటిక్గా మనం దీని ఆది ప్రకారమే హ్యాండ్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఒక్క స్టిచ్ వేసిన తర్వాత సైడ్ లూజ్ స్టిచ్ ఇప్పుడు మిడిల్లో మనం ఏదైతే టక్స్లు వేసాం కదా, ఆ టక్స్లు రెండింటిని మిడిల్లో సరిగ్గా పట్టుకుంటే మనకి ఎక్కడ ఓపెన్ అవ్వాలి, కరెక్ట్ పాయింట్ ఏదైనా తెలుస్తుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్గా వస్తుంది మీరు కనుక కరెక్ట్గా టక్స్లు వేసుకోకపోతే రాదు. బ్యాక్ పాయింట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఒకసారి కింద ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి లూజ్ కుట్టు దగ్గర లోపల వేసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి ఆ వేసిన కుట్టు కూడా ఉప్పదీసి మళ్ళీ పక్కకు వేసుకోండి. కరెక్ట్గా నాకైతే ఇంకా సరిపోయిందనమాట, నేనేం చేయలేదు. అండ్ సైడ్ జాయింట్స్ చూడండి, 3 కుట్లు ఎక్కడ అతుక్కోలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సైడ్ జాయింట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ చేసాం కదా, దాన్ని ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టి వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉక్సులు పట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 2 ఇంచెస్ క్లాత్, లైనింగ్ క్లాత్ అయినా తీసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి, ఏదైనా పర్లేదు. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా లోపల వైపుకి పైకి మడత పెట్టుకోకుండా ఆ క్లాత్ ఎడ్జ్లో లోపల వైపుకి మడత పెట్టేసేయండి. 2 సైడ్లు అంతే. బ్యాక్ హుక్ కదా, ఇంకా ఫినిషింగ్ అయిపోతుంది. ఒకవేళ మీరు నేను ముందే వేసుకున్నాను కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవుతాను. సో అయిపోయిన తర్వాత 2 ఫోల్డ్స్ చేసుకొని మనకి జస్ట్ 1 ఇంచ్ అనేది అక్కడ పడాలన్నమాట. ఫోల్డింగ్ 1 ఇంచ్ పడుతుంది అక్కడ. ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి రెండింటిని చూసుకుంటూ కుర్ట్ అనేది వేసుకోవాలన్నమాట. అండ్ పైన అటాచ్ చేసినప్పుడు లోపలికి పెట్టేసాం కదా, మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఇలాగా కుట్టు ఒక సైడ్ ఒకటి వేసిన తర్వాత ఇంకోటి కూడా ఆ ఎడ్జ్లో వేసేసేయండి, నీట్గా ఉంటుంది. 2 స్టిచ్లు వేసేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టికి ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇది ఉక్సులు పెట్టేదానికేమో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి చేస్తాము, లోపలికి లైనింగ్ లోపల సైడ్కి క్లాత్ని మడత పెట్టుకుంటాము. కానీ కాజాల సైడ్ ఏంటంటే లైనింగ్ వైపున మనం ఫ్యాబ్రిక్ అంటించుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి తిప్పుకుంటాము. అలాగే ఫ్యాబ్రిక్ కూడా వెడల్పు అంటే మనకి ఉక్సులు పట్టి జాయిన్ చేసి మడతేసే వైపేమో ఒక 5 ఇంచెస్ తీసుకోండి. అండ్ ఉక్సులు పట్టి కాజాల పట్టి మనకి ఎంత ఉంది బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు అనేది దాన్ని మెజర్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అంత తీసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎడ్జెస్లో లోపల వైపుకి మడత పెట్టేసుకొని మనం కుట్లు అనేవి వేసుకోవాలి. ఉక్సులు పట్టి కదా, కొంచెం లాగితే అన్ని హోల్స్ పడతాయి అని అనుకున్నప్పుడు 2 కుట్లు వేసుకున్నాను నేను. అండ్ ఇది అయిపోయిన తర్వాత చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఇప్పుడు మడత పెడుతున్నాము. లోపల వైపుకి మడత పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇటు తిప్పేలోపు మంచి ఫినిషింగ్ వస్తుంది మనకి. ఇది 5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా, 5 ఇంచెస్లో 2 ఇంచెస్కి లోపలికి పెట్టుకొని ఆ తర్వాత మనకి ఏదైతే కొంచెం ఖర్చు ఉంది కదా దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయాలన్నమాట. అండ్ ఉక్సులు పెట్టుకున్నప్పుడు కూడా బయటికి కనబడకుండా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఇచ్చుకుంటే. మనం బ్యాక్ హుక్ పెట్టుకున్నప్పుడు కాజాలు పట్టి పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి ఉక్సులు పెట్టుకున్నప్పుడు వెనకాల గ్యాప్లు అనేవి రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగ ఎక్కువ క్లాత్ తీసుకొని ఎడ్జ్లో కొంచెమే ఉంచుకోవాలి. అండ్ బయటికి ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. ఒక 2 ఇంచెస్ ఉండేలాగా కూడా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ ఉండేటట్టే పెట్టేశాను ఇక్కడ, ఎందుకంటే నేను ఉక్సులు అనేవి దీనికి ఒక 5 వేసుకుంటాను, అప్పుడు గ్యాప్లు అనేవి రావు. కొంతమంది ఏంటంటే 3 వేయడం
4 వేయడం చేస్తారు. అందుకని అది మధ్యలో గ్యాప్ వస్తుంది. బ్యాక్ సైడు వీపు మనకి 4 ఇంచులు ఉన్నా సరే దానికి ఉక్సులు అనేవి 5 అట్లా పడతాయి. 3 ఇంచెస్ ఉంటే 4 అలాగా తగ్గించుకుంటూ ఉండాలి ఇంచుకి. అండ్ ఇక్కడ 2 కుట్లు వేసుకోవాలన్నమాట. కాజాల పట్టీకి వేస్తారు కదా దగ్గరగా 2 కుట్లు. ఆ 2 కుట్ల మధ్యలో కాజా అనేది మనం వేసుకోవాలి. బ్లౌజ్ మేకింగ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎందుకు పైపింగ్ చూపించలేదు అంటే దానికి ఒక వీడియో సపరేట్గా చేద్దాము అనుకుంటున్నాను. అండ్ నాకు ఒక ఇన్విజిబుల్ రాదు, విజిబుల్ మాత్రమే వచ్చిద్ది. అయితే పైపింగ్ మాత్రం అట్లా వస్తుందన్నమాట. అందుకని నేను దాన్ని సపరేట్గా చూపిద్దాం అనుకుంటున్నా. నాకు ఇన్విజిబుల్ రాదు. అండ్ బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత డోరీస్ వేసేసాను అండ్ క్లాత్కి అలాగా పెట్టేశాను అనమాట. లాట్కిన్స్ కూడా మీకు వచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ రాదు అనుకుంటే మోడల్స్ కావాలనుకుంటే చెప్పండి, వీడియోస్ చేద్దాం. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. బాయ్ బాయ్.